సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పరిధిలోని గ్రామాల్లో ముండ్రాయి, రాజగోపాల్పేట, పాలమాకుల, వెంకటాపూర్, నర్మెట, మైసంపల్లి గ్రామాల్లో కురిసిన వడగళ్ల వాన రైతులను నట్టేట ముంచింది. చేతికొచ్చిన పంట చేతికి అందకుండా పోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం తెల్లవారుజామున 5 గాలులతో అకాల వడగండ్ల వర్షం కురియడంతో పంట మొత్తం నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలమాకుల నంగనూరు మండలము జిల్లా సిద్దిపేట. పాలమాకులలో అనగా నేనన్న రైతుని 9 ఎకరాలు నేను కౌలుక చేసుకున్నా. 1 ఎకరం కూడా అర్ధ ఎకరం కూడా పోయలేదు. మొత్తం వరగల వర్షానికి రాళ్ళ వర్షానికి మొత్తం పోయింది. ఇప్పుడు కౌలుదారులకు పట్టజాగాల వరకు వాళ్ళకి ఏమైనా చేస్తారు. మా కౌలుదారులకు ఎలాంటిది ఏం లేదు. ఉన్న నష్టపోయినాము. 4 లక్షల రూపాయలు ఇప్పటికీ మేము పంట భూమిలో పెట్టుబడి పెట్టి ఉన్నాము. మా కౌలుదారులకు ఎలాంటిది ఏం లేని పరిస్థితి మాకు ఏం లేదు. ఖర్చు పెట్టినాము. మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటిదైనా మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. అన్నీ రాలిపోయినాయి. రాళ్ళ వారలు వాడి మొత్తం 4 ఎకరాలు వేయింది. కష్టపడి మేము బాకీలు తెచ్చి 8 లక్షలు పెట్టి బావి తోడిన లాభం కూడా లేదు సార్. మాకు లాభం చేయాలి. నష్టం అన్నీ మొత్తం వేయింది. 4 ఎకరాలు ఏమి ఇస్తలేదు. మాకేం న్యాయం చేస్తారో సారు చూస్తే మాకు అదే ఇప్పిస్తుంది. మేము కడుకో మంచిగా ఇట్లా దాక్కుంటా బాగా తోడిచ్చినాము. బాధలు పడి బాగీలు తెచ్చి 8 లక్షలు అయినాయి సారు. న్యాయం చేయండి సార్. మాకు పెట్టిన కాడికి ఇంత వస్తుంది అనుకున్నాం. ఇంక 4 వద్దులు అయితే పోతుంది అనుకున్నాం. కానీ సార్ పాలమాకుల ఆశయ వెంకటవ్వ 4 ఎకరాలు పెట్టినాం సారు. అన్నీ పోయినాయి. ఏం ఆశ లేదు.